ఎఫెసీ పత్రిక మనం ధ్యానం చేసుకోవాలి. కొరింథీయులకు పౌలు రాసినటువంటి హెచ్చరికలు, గలతీయులకు పౌలు బ్యాక్ స్లైడర్స్ కు రాసిన హెచ్చరికలు కనిపిస్తుంటే, రోమా పత్రిక ఎలాగున వేదాంత పత్రిక సువార్త రక్షణ స్థిరపడటానికి దేవుడు ఏం చేశాడనేది ఎలా చెప్పిందో, అలాగే రెండవ వేదాంత పత్రికగా ఎఫెసీ పత్రికను పౌలు లేఖల్లో మనం చెప్పుకోవాలి. ఎంత గొప్ప వేదాంత పత్రిక అంటే ఇది. దీనిలో దేవుని యొక్క అద్భుత ప్రణాళిక అనేకులు అబ్బురపడే అంగీకరించలేకపోయేటట్లుగా ప్రస్తుత కాలాన భావిస్తున్న ప్రీడెస్టినేషన్, దేవుడు ముందస్తుగా ఏర్పరచుకున్న విధానం, ఆయన ప్రణాళిక విధానం, ఆదికాండం 1వ అధ్యాయానికి పూర్వం జరిగినటువంటి అంశాలు, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన, దాని నెరవేర్పు, ఆ రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అన్వయింపు, ఇందులో ప్రధానంగా మనకు చెప్పబడుతూ వచ్చాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇందులో మనం చూస్తాం. అంతేకాదు, దీని యందు ప్రాముఖ్యంగా సంఘం ఏమిటి, క్రీస్తు ఎవరు, సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి, అన్ఇంటరప్టెడ్ రిలేషన్షిప్, విడదీయలేనటువంటి, పాడు చేయబడలేనటువంటి సంబంధం ఏమిటి అనేది ఇందులో బాగా తెలియచేయబడింది. పరిచర్య ధర్మాల్లో కూడా ఏ విధంగా దేవుని యొక్క పిలుపు, ప్రత్యక్షతలు ఉన్నాయి అనేది కూడా ఇందులో రాస్తూ వచ్చాడు. అంతేకాదు, క్రైస్తవుడు ఒక కుటుంబం అని, క్రైస్తవునికి ఉన్నటువంటి ఆధిక్యతలు, దేవుడిచ్చిన అధికారాలు, వాటితో ఏ విధంగా వారు జీవించాలనేటువంటిది ఎఫెసీయులకు వేదాంత పరంగా నెరవేరుస్తూ వచ్చాడు. అంతేకాదు, అపవాది యొక్క ప్రమాదం, అపవాదిని ఎట్లా జయించాలి, ఒక విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి ఆర్మర్, యుద్ధ కవచం ఎట్లా ఉండాలి అనేది చాలా స్పష్టంగా పౌలు గారు ఎఫెసీయులకు రాశాడు. ఒక విధంగా ఎఫెసీ పత్రిక అద్భుతమైన వేదాంత పత్రిక. అలాగే హెబ్రీ పత్రిక చాలా దివ్యమైనటువంటి వేదాంత పత్రిక. దానిలో ఇటర్నల్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా దివ్యంగా వర్ణించబడ్డాయి. కాబట్టి ఎఫెసీ పత్రికకు వాక్య ధ్యానానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ను ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 49వ పుస్తకం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఈ పుస్తకం వరుస క్రమంలో 49వ పుస్తకం. ఇంకా మనం 18 పుస్తకాలు ధ్యానం చేస్తే బైబిల్ పూర్తి అయిపోతుంది. ఇంచుమించు 96 అధ్యాయాలు మాత్రమే ఇంకా బైబిల్లో మనం ధ్యానించాల్సింది ఉంది. ఇప్పటికీ మనం 3140 ఎపిసోడ్స్కి వచ్చాం. ఇంకా ఇంచుమించుగా 180 ఎపిసోడ్స్ బైబిల్ పూర్తి చేయడానికి అవసరం అవుతాయి. కనుక ఈ వాక్య ధ్యానాలు మీకు చాలా అవసరం. రాష్ట్రంలో ఎక్కడా లేని అవకాశం, ఏలూరు సిటీ కేబుల్ హెచ్సివి ఛానల్ పొందుకుంటున్న వారికి మాత్రమే బైబిల్ వచ్చిన ధ్యానాలు దొరుకుతున్నాయి. కనుక వీటిని నిర్లక్ష్యం చేయకుండా వీక్షించమని, అనేకులకు తెలుపమని, సంఘాలకు, నూతన విశ్వాసులకు
ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేటువంటి బలమైన వర్తమానాలు ఇవి. బైబిల్ స్టడీ, వచన ధ్యానం కనుక వీటిని ఇతరులకు కూడా పరిచయం చేసి వారు మేలు పొందేట్టు సహకరించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 49వ పుస్తకం 6 అధ్యాయాలు 155 వచనాలు 3039 పదములు ఒక ప్రశ్న. 3039 పదములు ఒక ప్రశ్న. ఈ విధంగా ఎఫెసీ పత్రికను పౌలు గారు కూర్చి రాశాడు. ఎఫెసీ పత్రిక ప్రారంభం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేద్దాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడు అయిన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభము అని చెప్పి వ్రాయినది. ఈ పత్రిక క్రీస్తు యేసునందున్న ప్రతి వారికి, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు పౌలు భక్తులు రాస్తున్నాడు. శుభం అని చెప్పి రాస్తున్నాడు. ప్రతి ప్రసంగంలో, ప్రతి పత్రిక ప్రారంభంలో పౌలు గారు శుభవందనాలతో ప్రారంభించాడు. నేటి క్రైస్తవ బోధకులకు ఇది గొప్ప మాదిరి. చాలా మంది ప్రసంగం ప్రారంభంతోనే విమర్శలతో ప్రారంభిస్తున్నారు. కానీ పౌలు గారు శుభవందనాలతో ఆ ఉద్దేశం ఏమిటో ఎరిగిన వాడై తానెవరికి రాస్తున్నాడో తాను ఎరిగి ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక ఉత్తరం రాసేటప్పుడు వ్రాస్తున్న వ్యక్తి ఎవరికి వ్రాస్తున్నాడో ఆ వ్యక్తికి మధ్య ఉన్న మ్యాటర్ మాత్రమే ఆ ఉత్తరంలో ఉంటుంది. అలాగే పౌలు గారి యొక్క పరిచర్యలో తాను ఎవరికి ఈ ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నాడో ఎరిగి రాస్తున్నాడు. వారి కండిషన్స్ ఎరిగి రాస్తున్నాడు. వారి అపోహలు తెలుసుకొని రాస్తున్నాడు. ఈ దినాల్లో మనం ప్రసంగానికి వెళ్తే గుడ్డిగా ప్రసంగిస్తున్నాం. మనం మాట్లాడుతున్న వారు క్రైస్తవులు, క్రైస్తవేతరులు, విశ్వాసంలో బలపడిన వారు, వెనుక పడిపోయిన వారు ఎరుగక అందరికీ ఒకటే మోసలో బోధించేస్తున్నా. అందుకనే క్రైస్తవ్యం ప్రభావం లేనిదిగా అయిపోయింది. ఏదో ఒక ఊకదంపుడు వర్తమానంగా తయారయ్యింది. ప్రతి ఒక్కడికి ఒకటే మందు కాదు. రోగి యొక్క లక్షణాలు ఎరిగి వైద్యుడు ఆ రోగానికి వైద్యం చేయాలి తప్ప అన్నింటికీ ఒకటే మందు ఇస్తే ఎట్లా? పౌలు గారి పరిచర్యలో ప్రత్యేకత అదేనండి. పౌలు గారి యొక్క పరిచర్యలో ఉన్న ఉన్నతమైన శ్రేణి, స్థాయి తాను ఎవరితో మాట్లాడుతున్నాడో ఎరిగే మాట్లాడాడు. తాను ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా ఎరిగి మాట్లాడాడు. ఎఫెసు సంఘానికి ఏం అవసరమో తాను ముందస్తుగా అక్కడున్న స్థానిక పరిస్థితులు అవగాహన కలిగి మాట్లాడుతూ శుభము అని చెప్పి వ్రాస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చూడండి, దేవుని నుండి సమాధానం కలుగుతుంది. సమాధానం మనుషుల నుండి కూడా కలగగలిగితే దేవుడిచ్చు సమాధానం యొక్క ప్రత్యేకత ఏముంటుంది? మనుషులు
తాత్కాలిక సమాధానం, శాంతి, ఉపశమనం కలిగిస్తారు. శాశ్వతమైన సమాధానం. మనుషుడు ఏదో కొన్ని అంశాల్లో సమాధానం, శాంతి కలిగిస్తారు. కానీ ప్రభువు అన్ని విషయాల్లో శాంతి, ఏకకాలంలో సమాధానం ఇవ్వగలిగిన వాడు. అది దేవుడిచ్చే సమాధానానికి, మనుషులు ఇచ్చే తాత్కాలిక ఉపశమనానికి తేడా. పౌలు గారు చెబుతున్నాడు, తండ్రి కుమారుడు నుండి మీకు కృపా సమాధానం కలగాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కృపయు సమాధానం రెండు కలగాలి. ఈ రాత్రి కాలం మీరు ఆ తండ్రి, ఆ కుమారుడు నుండి కలిగిన కృపా సమాధానాలు మీరు పొందిన అనుభవం ఉందా? విశ్వాసులు కృప పొందినవారు, విశ్వాసులు సమాధానమును అనుగ్రహించబడిన వారు. ఆ కృప మీరు ఏమైనా పొందిన అనుభవంలో ఉన్నారా? ఈ రాత్రి కాలం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కృప అంటే ఏమిటో తెలిసిన? అన్లిమిటెడ్ అండ్ అబండెంట్ గ్రేస్, అపరిమితమైన సమృద్ధి అయిన కృప. ఒక పాపిని నీతిమంతునిగా తీర్చుట కొరకు పాపము విస్తరించిన కొలది కృపను విస్తరిస్తూ తన రక్షణ కార్యాన్ని పాపుల హృదయాల్లో జరిగిస్తూ సమాధానాన్ని వారి అంతరంగాల్లో అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు నిజంగా స్తుతినందదగిన వాడు. అవునండి, యేసంటే ఏమనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఈ కృపా సమాధానాలు మానవులకు ఇవ్వబడుతున్నాయి. పౌలు గారి సందేశం చాలా తేటగా ఉంటుంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నా వరకు నేను అనుకుంటాను, ఈ తరంలో బోధకుల్లో నేను కృప పొందిన వాడినేమో అని. నా పరిచర్యలో నాకు ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన కృప, అధికమైన కృప మరి ఎవరికి ఉన్నదో లేదో అనిపిస్తుంది నాకు. యోగ్యుడును కాని నాకు యోగ్యమైన పరిచర్యను అనుగ్రహించి దానిని కొనసాగించడానికి కావలసిన సమస్తమైన వనరులను ప్రయాస లేకుండానే, వ్యక్తిగతమైన ప్రయత్నం లేకుండానే ఇప్పటి వరకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుని కృపను మీ జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. పౌలు ప్రారంభంలోనే తన పరిచర్యలో తన పత్రిక యొక్క కంటెంట్ ఎదిగిన వాడై ముందస్తుగానే చెప్పేస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ మాటలు గుర్తెరగండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, సంఘానికి, విశ్వాసులకు క్రీస్తు ద్వారా తండ్రి అనుగ్రహించారు. అనుగ్రహించును కాదండి, ఫ్యూచర్ టెన్స్ కాదు, అనుగ్రహించెను పాస్ట్ టెన్స్. సిలువలో యేసు చేసిన బలియాగం ప్రతివిధ పరలోక ఆశీర్వాదాన్ని విశ్వాసికి దగ్గర చేసింది, విశ్వాసికి అనుగ్రహించింది. ఇది ఎంత గొప్ప విషయం! అందుకే దేవుడు స్తుతించబడును గాక. విశ్వాసులు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు భౌతిక క్రియల వలన పొందలేరు.
పరలోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోక ప్రవేశం, దేవునితో నివాసం, దేవుని సన్నిధిలో శాశ్వతంగా జీవించటం, ఇంతకు మించిన ఆశీర్వాదం ఏముంది? సోదరుడా, సోదరి, పరలోకములో నుండి గెంటి వేయబడినటువంటి దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని దేవుడు ఉపేక్షించక గెంటి వేశాడు. కానీ విశ్వాసుల జీవితాల్లో వారి యొక్క విధేయతలు నెరిగిన దేవుడు వారు మరి నాశనం కాకుండానట్లుగా తానే ప్రత్యేకమైన ప్రణాళిక చేత తన కుమారుని చేత ఆయన త్యాగం చేసిన ప్రాణం చేత ఒక ప్రత్యేకమైన అమరిక ఏర్పాటును చేసి నరకానికి వెళ్లకుండా మనుషుల కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. అంతేకాదు పరలోక ప్రవేశం ఉచితంగా కల్పించాడు. పరలోక ప్రవేశం ఒకవేళ ఒక 10 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు పెట్టి ఉంటే ఈనాడు అధికమైన మానవులు ప్రయత్నం చేసేవారేమో. ప్రతి వస్తువుకు రేటు ఉంది. వాళ్ళ ఒక పువ్వు మొదలుకొని ఒక పదార్థం వరకు రేట్లున్నాయి. కానీ దేవుడు మానవులకు రక్షణ భాగ్యాన్ని, పరలోకపు ఆశీర్వాదాలను ఉచితంగా ఇస్తున్నాడు, ఉచితంగా అనుగ్రహించేశాడు. ఎవ్వరూ దాని కొరకు ఏ ప్రయాస పొందక్కర్లేదు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడండి. అందుకే దేవునికి ఘనత కలగాలని, మహిమ కలగాలి, స్తుతి కలగాలని పౌలు గారు అపేక్షిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించామని కాదు ఆయన మనల్ని ప్రేమించింది. మనము ప్రేమించలేదు, అయినా ఆయన ప్రేమించాడు. మనము జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసు నందు పరలోక ఆశీర్వాదం పొందేటట్లుగా దేవుడు విశ్వాసులను అనుగ్రహించాడు, కరుణించాడు, కృప చూపాడు. దీనిని అర్థం చేసుకుంటే జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం సులువు అవుతుంది. ఏ విధమైన ప్రశ్న లేకుండా సులువు అవుతుంది. అబ్రహాము దేవుని పిలుపుకు వెంటనే లోబడటానికి కారణం అదే. దేవుని నమ్మాడు. దేవుడు తన కొరకు ఏం చేశాడో అవి కంటికి కనపడకపోయినా, చెవికి వినపడకపోయినా, హృదయానికి గోచరం కాకపోయినా అబ్రహాం నమ్మాడు. ఈ రాత్రి కాలం నువ్వు నమ్ముతావా? దేవుడు నీకు పరలోక ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఇచ్చేశాడంటే నీవు నమ్మగలవా? దేవుణ్ణి నమ్మితే నీవు విషయాన్ని నమ్మగలుగుతావు. ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని నమ్మాలంటే మొదట ఆ వ్యక్తిని మనం నమ్మాలి. లేకపోతే ఆ విషయం పట్ల మనకు నమ్మకం రాదు. విషయాన్ని నమ్ముతున్నాను, వ్యక్తిని నమ్మనని ఎవరు అనరు. వ్యక్తిని నమ్మితేనే విషయాన్ని నమ్ముతాం. కనుక దేవుని వాక్యాన్ని నమ్మటం అంటే దేవుని నమ్మటం మొదట. దేవుని నమ్మినందున దేవుని వాక్యాన్ని నమ్ముతున్నా. కనుక ఆ దేవుడు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. Every spiritual blessings belongs to the believers. అవిశ్వాసులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. వారిలో ఆధ్యాత్మిక జీవం ఉండదు, వెలుగుండదు, కంటెంట్మెంట్ ఉండదు, తృప్తి ఉండదు. నిజమండి. వారిలో పాపము యొక్క భారమే ఉంటుంది తప్ప పాపము నుండి కలిగే విడుదల వారి జీవితాల్లో అనుభవంలో ఉండదు. వారు ప్రయాసపడినా, ఎన్ని శుభకార్యాలు చేసి నీతి కార్యాలు చేసినా ఆ శూన్యతను పూడ్చగలిగేటువంటి
వ్యక్తి లేడు, పరిస్థితి లేదు. అది దేవుని ఆత్మచేతనే శూన్యం పూడ్చబడాలి. మానవుని అంతరంగంలో స్వాలోనెస్, ఒక శూన్యం ఉంది. నేనేదో పొందాలి, పరము, మోక్షం, స్వర్గం పొందాలి అనే తపన మనిషిలో ఉంది. అందుకే మనుషులు పరుగులెత్తుతున్నారండి. దేవుడు దొరుకుతున్నాడు పలానా చోట అని భావించి వారు పరుగులెత్తుతున్నారు. నిజమే కదా? మానవుడు ఎందుకు దేవుని కొరకు అరులు దాస్తున్నాడు? దేవుళ్ళను ఎందుకు తాను స్వయంగా సృష్టించుకుంటున్నాడు? తన ఆత్మలో ఏదో వేదన, తన ఆత్మలో ఏదో డొల్లతనం, దాన్ని నింపుకోవటానికి, ఆధ్యాత్మిక దాహం, దేవుడు కలుసుకోవాలని, దాన్ని నెరవేర్చుకోవటానికి అహం చొప్పున మానవుడు ప్రయత్నం ప్రారంభించాడు. స్వీయ ఇష్టం చొప్పున మానవుడు ప్రయత్నం ప్రారంభించి మతాలు ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడైతే మానవుని ప్రేమించి మానవుని కొరకు పరలోకానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం మనం వేసుకునేది కాదు, ఆయన వేసింది. ఒక్కసారి మీరు ఇండియన్ రోడ్స్ మీరు ఆలోచించండి. అది ప్రభుత్వం వేసింది, ఆ గవర్నమెంట్ వేశారు ఆ రోడ్డు మనం సాఫీగా ప్రయాణం చేయటానికి. అది వారి చేత ఏర్పరచబడింది, మనం వ్యక్తిగతంగా వేసుకోలేం అంత మార్గాన్ని. నీవు నేను చేయగలిగి ఏదైనా చిన్న చిత్తగా రోడ్డు ప్రయత్నం చేయగలుగుతాం, కానీ గ్రాండ్ ట్రంక్ రోడ్డు వేయలేం మనం. అవసరమైనటువంటి మార్గం పరలోకానికి మానవులు వేయలేరు. అందుకే దేవుడు స్వయంగా నరుడై ఆ యొక్క మార్గాన్ని తానే ఏర్పాటు చేశాడు. ఈ సత్యాలే ఇందులో వ్రాయబడుతూ వచ్చాయి. 4వ వచనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపు తనలో తాను నిర్ణయించుకున్న నిర్ణయం ఇందులో తెలియచేస్తున్నాడు. పరిశుద్ధుడైన పౌలు దేవుడు జగత్తు పునాది వేయక మునుపు దేవుడు తనంతట తాను తనలో తాను నిర్ణయం చేసుకున్నటువంటి విషయం, ప్రణాళిక, సంకల్పం వ్యక్తీకరిస్తున్నాడు. తన అనే మాట దేవునికి ఆపాదించి వ్రాయబడింది. ఇక్కడ 7 పర్యాయాలు ఈ మాట వ్రాయబడిందండి. చూడండి, తన ప్రియుని యందు తాను ఉచితంగా తన చిత్త ప్రకారం తన కృపామహిమకు కీర్తి తనకు కుమారులుగా స్వీకరించటం, తన కోసం నిర్ణయించుకోవటం, తన ఎదుట నిర్దోషులుగా ఉంచటం, వీటి కొరకు ప్రేమ చేత క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను. దేవుడు తన కొరకైనటువంటి స్వాస్థ్యాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. పరలోక రాజ్యమునకు వెళ్ళేవారు కొద్దిమందేనా అనే ప్రశ్న శిష్యుల యొక్క అంతరంగంలో ఉదయించినటువంటిది. మీ కొరకు భూమి మీద ధనం సంపాదించుకోకండి అని ప్రభు చెప్పిన సందర్భంలో ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించటం దుర్లభం. సూదే బెజ్జములో ఒంటె దూరుట సులభం అని ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి ఇది ఎలాగ సాధ్యం?
ప్రభువా పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమందేనా అనేటువంటి భావాన్ని వారు వ్యక్తపరిచినప్పుడు దేవునికి సమస్తం సాధ్యం అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన దయాపూర్వక సంకల్పం చొప్పున తాను తన స్వాస్థ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ నిర్ణయం చొప్పున తాను కార్యాలు చేస్తున్నాడు. ఆ నిర్ణయం చొప్పున ప్రజల జీవితాల్లో దేవుడు వ్యవహరిస్తున్నాడు. యాకోబు ఏశావుల విషయంలో వారు పుట్టి ఏ క్రియ చేయక పూర్వమే, జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్న ప్రణాళిక యందు యాకోబు ఏశావులు పుట్టి ఏ పని చేయకముందే యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. దీనిలో గాడ్స్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉంది, గాడ్స్ జస్టిస్ ఇన్వాల్వ్ అయి ఉంది, గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ ప్రణాళికలో దేవుని ప్రేమ, దేవుని న్యాయం, లవ్ ప్లస్ జస్టిస్, ఈ రెండింటి యొక్క ప్రేరితం మీద ఈ సంకల్పం ఆధారపడినది. కనుక దేవుడు తాను నిర్ణయించినటువంటి వారిని పిలుస్తున్నట్లుగా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 29వ వచనం నుండి అంటాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. కనుక ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. అంటే దేవుడు ఏర్పరుచుకున్న వారు వరకు మాత్రమే పరలోకానికి వెళతారు. కాబట్టి దేవుడు ఏర్పరచుకోకపోయినందున మిగతా వారు నరకానికి వెళుతున్నారు అనే భావం చొప్పున దేవుడు అన్యాయస్తుడు, పక్షపాతం గలవాడు అని వ్యాఖ్యానించటానికి వీల్లేదు. ఆదామును బట్టి పాపము మనుషులందరికీ కలిగింది, కానీ క్రీస్తును బట్టి ఆ యొక్క కృపావరం విశ్వసించినటువంటి వారికి కలిగినట్లుగా పౌలు గారు చెబుతున్నాడు. కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఈ లేఖ అతడు రాస్తూ చెప్పాడు. కనుక మన యొక్క జీవితాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినటువంటి వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఒక బాహ్య సంబంధమైనటువంటి ఒక వాగ్దానముతో కూడినటువంటి ఒక అంశాన్ని ప్రభువు ప్రజల ముందు ఉంచాడు. ఆయన ముందస్తుగానే ఆయన ఎరిగినవాడు. కనుక ఆయన సంకల్పములో ఉన్నవాడిని ఆయన పిలిచాడు, నీతిమంతులకు తీర్చాడు, మహిమపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తెరగాలి. పౌలు గారు ఎఫెసీకి రాస్తున్నప్పుడు సంఘము దేవుని యొక్క ఏర్పాటు వలన ఏర్పడినటువంటిదిగా అర్థమవుతోంది. మనుషులు దేవుని పక్షంగా ఏమాత్రం కూడా ఏ విధమైనటువంటి అన్యాయమును ఆయనకు ఆపాదింప వీలు లేకుండా సమస్త మానవులు పాపములు బంధించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. విల్ఫుల్ రిజెక్షన్, యేసుక్రీస్తు ప్రభువును ఇష్టపూర్వకంగా తృణీకరిస్తారు ఆయన స్వాస్థ్యంలో లేనటువంటి వారు.
కనుక దానిలో దేవుని పాత్ర లేదు. దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు తన ఏర్పరుచుకున్న వారిని రక్షణకు తీసుకుంటున్నాడు. దానిలో దేవుని పాత్ర ఉంది. ఈ ఆత్మీయ సంబంధాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడు. అయితే ఆత్మీయ సంబంధం కొరకు యేసును అంగీకరించటం ఆయన ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యంలో మనం చూస్తాం. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుని తృణీకరించేటువంటి స్వభావం అంతమయ్యేటువంటి వ్యక్తులలో ఉంది. అందుకని పౌలు గారు అన్నాడు, నేను సువార్త ప్రకటన చేసినప్పుడు ఎవరు ఆయన ఏర్పాటులో ఉన్నారో వారందరికీ కూడా నా జీవితంలో సువార్త ప్రకటన చేశానన్నాడు. నేను ఇంకా ఏదైనా ఒక స్థలాన్ని రీచ్ అవ్వలేదు అంటే వారు ఏర్పాటులో లేరేమో అన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని గుణలక్షణాలు చొప్పున దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన వ్యవహరిస్తున్నాడు. దీనంతటికీ మూలము ప్రేమ. ఈ ప్రణాళికకు మూలము ప్రేమ. ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనము ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి తన కుమారుడు పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది అన్నాడు యోహాను తన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనంలో. దేవుడు తన ప్రేమ చేత తాను నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం చొప్పున మనుషులను పిలుస్తున్నాడు. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి యేసు ప్రభువునందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి విశ్వాసుల యొక్క పాప క్షమాపణ కొరకు కావలసినటువంటి రిక్వైర్మెంట్ బిఫోర్ గాడ్ యేసు యొక్క రక్తం. నరులను నీతిమంతులుగా తీర్చటానికి నిర్ణయించబడినటువంటి వ్యక్తులు పాపములో నుండి విమోచించబడటానికి యేసుక్రీస్తు రక్తము వలన విమోచనం, రిడమ్షన్, పెయిడ్ ప్రైజ్. రిడమ్షన్ అంటే పెయిడ్ ప్రైజ్ ఫర్ ద సిన్. పాపము కొరకు వెల చెల్లించిన రక్తంగా యేసు రక్తం ఇక్కడ స్వీకరించబడింది. కనుక అపరాధాలకు మనకు క్షమాపణ కలిగింది. అపరాధముల నుండి క్షమాపణ మనకెలా కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తం చిందించుట వలన. ఇది ఎలా జరిగిందంటే దేవుని కృపా మహిమ ఐశ్వర్యం వలన జరిగింది. అంటే తాను ఏర్పరుచుకున్నటువంటి వారిని తనకు సమీపస్తులనుగా చేసుకోవటానికి దేవుడే స్వయంగా తన ప్రణాళికలో తన కృపా మహిమైశ్వర్యం చొప్పున తన కుమారుని యొక్క, తన ప్రియుని యొక్క కుమారుని యొక్క రక్తమునందు మనకు విమోచన ఇచ్చాడు. అందుకే మనకు విమోచన కలిగింది. ఇందులో మానవ ప్రమేయం లేదు. రక్షణ యెహోవాదే. రక్షణ యెహోవాదే. తనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చిన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, పక్షపాతము లేనటువంటి దేవుడు. కనుక ఆయనను అంగీకరించినా కూడా వారిని దేవుడు తృణీకరించేట్లయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు కాలేడు. ఒక్కటే విధి ఏమిటి అనగా క్రీస్తును అంగీకరించకపోవటం ఆయన ఏర్పాటులో లేరనటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధారం. వారు తమ పాపములో నిలిచి ఉండి చనిపోతారు. పాపమునకు శిక్షగా అగ్నిగుండమును మరణాన్ని వారు పొందుతారు. ప్రభు ఏర్పరుచుకున్నవారు క్రీస్తు యొక్క
రక్తధారలలో ఇవ్వబడిన విమోచనను అంగీకరిస్తారు. కనుక నిర్ణయించుకున్న వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులకు తీర్చాడు. వారు ప్రభువును అంగీకరించటం దీనిలో మనం చూస్తాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, చూడండి పదం ప్రాముఖ్యం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. టు అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయా సంకల్పమును గూర్చిన తన చిత్తమును గూర్చినటువంటి మర్మమును మనకు తెలియచేసి ఆ మర్మము గ్రహించున్నట్లుగా కృపను మన పట్ల విస్తరింపచేశాడు. దేవుడు ఏర్పరుచుకున్న వారికి దేవుడే కృపను అపరిమితంగా ఇచ్చాడు. మనుషులందరికీ, పాపం చేస్తున్న ప్రతి మనిషికి రక్షించబడుట కొరకైన కృపను విస్తరింప చేయగా ఆ యొక్క కృపా విస్తరణను పొందినటువంటి వ్యక్తులలో నుండి దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క మర్మముగా ఉన్నటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని సులువుగా అందుకోవటానికి వారికి కృపను ఏర్పాటు చేశాడు. అవిశ్వాసులు, యేసును తిరస్కరించువారు కృపను నిరర్థకం చేసుకుని అగ్నిగుండం పాలవుతున్నారు. కనుక దేవుని నీతి న్యాయాలు, ఆయన ప్రేమ ఎంత గొప్పవో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములు ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకొనెను. వండర్ఫుల్. ఇది మనుషుల నిర్ణయం కాదు, నీవు నేను నిర్ణయించేది కాదు. నేను గత రాత్రి నిడదవోలు పట్టణంలో మధ్యాహ్నం సాయంకాలం వాక్యం చెప్పాను. ఆ వాక్య ధ్యాన సమయంలో అనేకులు ముందుకొచ్చి మాకు ప్రభువు కావాలని ప్రకటన చేశారు. వారిలో ఇమ్మీడియట్గా బ్యాప్టిజం కొరకు వచ్చిన వారు ఉన్నారు. కొద్దిమంది యవ్వన బిడ్డలు. వారు ఆ సమయంలో ఆ వాక్య ధ్యానం చేత పట్టబడతారు. ఆ కృపను బట్టి వారు సంకల్పం, తమ పట్ల ఉన్న సంకల్పాన్ని గ్రహిస్తారు అని నేను అనుకోలేదు. ఆ సభను ఏర్పాటు చేసిన వ్యక్తి అనుకోలేదు. కానీ అది దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుని ఏర్పాటది. అనేకులు వచ్చారు సభకు, అదే వర్తమానం విన్నారు, అదే క్రీస్తును గురించి వర్ణించాం, అదే అవకాశం పొందుకున్నారు. కానీ నిర్ణయించుకోకుండా కృపను నిరర్ధకం చేసుకుంటూ వెనుతిరిగి వెళ్ళిన వారి శాతం ఎక్కువ. కనుక ప్రభువు యొక్క వాక్యం గుర్తించండి. దేవుడు క్రీస్తునందు ఏకంగా సమకూర్చుకోవాలని పరలోకంలో ఉన్న వాటిని కానీ భూలోకంలో ఉన్న వాటిని కానీ ఏకంగా సమకూర్చుకోవాలని ఆయన తనంతట తానే నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం చొప్పున మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగు చెయ్యాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచింది. క్రీస్తు యొక్క రెండవ రాకడ కంటే ముందుగానే, క్రీస్తును చూడకుండగానే క్రీస్తునందు రక్షణ ఉన్నదనే నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసులు రక్షించబడాలనేటువంటి నిర్ణయం ఆయన తాను ముందుగానే కలిగి ఉన్నాడని, దాని ప్రకారమే ఆయన సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు అని రాస్తున్నాడు. గ్రహిస్తున్నారా దేవుని బిడ్డలారా? దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడు అనేది దేవునికి తెలుసు.
మనుషులైతే దేవుని చెంతకు రావటానికి ఈక్వల్లీ ఇన్వైటెడ్, సమానంగా ఆహ్వానించబడ్డారు. అయితే కృప ద్వారా రక్షించబడుతున్నటువంటి వారు, ఏర్పాటులో ఉన్నటువంటి వారు ఆ యొక్క మర్మమును గుర్తెరిగేటట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. వారిలో ఒక అద్భుతమైనటువంటి నూతన క్రియ వారు అంగీకరించటం ద్వారా జరుగుతుంది. వారు అంగీకరించినప్పుడు వారు ఆ మర్మం వారు గ్రహించగలుగుతున్నారు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. రక్షణ యెహోవాదే. ఏదైనా వనములో ఆదాము పాపం చేశాడు. పాపము చేసిన ఆదాము యొక్క పాపం కప్పబడటానికి ప్రభువు చర్మపు చొక్కాయలు తొడిగాడు. అన్రిపెంటెడ్ సిన్నర్గా ఉన్నాడు అక్కడ ఆదాము. అతని పాపం కప్పబడింది. తదుపరి అతని పాపం క్రీస్తునందలి కృపచేత తొలగించబడింది. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం ఆదాము ప్రభు యొక్క రాజ్యానికి అర్హుడయ్యాడు. సోదరుడా, సోదరి, దేవుని అంగీకరించటం, క్రీస్తును అంగీకరించటంపై ఆధారపడి ఉంది. మనము ఆ కృపను అర్థం చేసుకోవటం అంటే అదే. కృపా సత్యాలు యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడ్డాయి. దీనిని గుర్తెరగమని మనం చేస్తున్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇది ఇందాక నుంచి నేను చెబుతోంది ఇదే కదా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను. ఎవరి రక్షణ సువార్త అండి? మీ రక్షణ సువార్తను. ఇట్ ఈజ్ యువర్ గాస్పల్. నీ కొరకే చెప్పబడుతున్న సువార్త. సోదరుడా, సోదరి, మీ రక్షణ సువార్తను విన్నారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు, దేవుని మైకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం పరిశుద్ధాత్ముడు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస యొక్క జీవితంలో ఆత్మలో సంచకరువుగా ఉన్నాడు. విశ్వాసిని నీతిమంతునిగా తీర్చు ప్రక్రియలో పరిశుద్ధాత్ముడు ప్రధాన భాగం వహిస్తున్నాడు. క్రీస్తును అంగీకరించటంలో ప్రధాన భాగం ఆయన వహిస్తున్నాడు. ఒక వ్యక్తి తీర్పును గురించి, పాపమును గురించి ఒప్పుకుంటానికి దేవుని యొక్క ఆత్మ అతనికి సహాయకుడుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆత్మ సహాయంతో, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృపతో, తండ్రి అయిన దేవుని వారి యొక్క ప్రేమతో కూడిన ప్రణాళికతో మానవులు రక్షించబడుతూ ఉన్నారు. దీనిని అంగీకరించడానికి చాలా మందికి దినాన అభ్యంతరంగా ఉంది. చాలా మందికి అభ్యంతరంగా ఉంది. దేవుని యొక్క ఏర్పాటు మానవులమైన మన పట్ల బయలుపరచబడింది. అంగీకరించడానికి నీకు మనసుందా? ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి, విశ్వాసం ఉంచటానికి నీకు మనసున్నట్లయితే ఇది అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్నటువంటి విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వండర్ఫుల్ అండి. దేవుని కృప చేత, దేవుని యొక్క సంకల్పం చేత మీరు విశ్వాసముంచి రక్షించబడ్డారని నేను విన్నప్పుడు, మీ విశ్వాసాన్ని గూర్చి, మీరు పరిశుద్ధుల పట్ల చూపిస్తున్న మీ విశ్వాసాన్ని గూర్చి నేను విన్నప్పుడు, మిమ్మును బట్టి దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఒక గొప్ప సమాజాన్ని దేవుని కొరకు దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఇది వాస్తవం. నోవహు ఓడ కట్టబడిన రీతి ఒక్కసారి గమనించండి. నోవహు ఆ తరములో కృప పొందినవాడు. నోవహు, నీవు, నీ భార్య, నీ కుమారులు, కోడళ్ళు వాడలో ప్రవేశించాలి.
నీ కొరకు వాడ కట్టుకోమన్నాడు, వాడ కట్టాడు. కానీ సువార్త ప్రజలందరికీ వినిపించబడింది. ఓడలోనికి వచ్చిన వారు రక్షించబడతారనేటువంటి సువార్త వారికే ఇవ్వబడింది. డెసిషన్ బిలాంగ్స్ టు దెమ్, డెసిషన్ లెఫ్ట్ టు దెమ్. దేవునికి ముందుగా తెలుసు, దేవుడు ఏర్పరుచుకున్నాడు. కాబట్టి వారు దేవుని అంగీకరించకుండా దేవుడు అడ్డుకోవటం లేదు. ఇది మీరు గుర్తెరగాలి. దేవుడు ప్రేమ చేత సువార్తను వారికి ఇచ్చాడు. వారు కూడా రక్షించబడటం కొరకైనటువంటి అవకాశం సమానంగా కల్పించబడింది. ఓడలోనికి వారు ప్రవేశించవచ్చు వారి ఇష్ట ప్రకారం, కానీ వారు ప్రవేశించలేదు. కేవలం 8 మంది మనుషులు నోవాహు కాలములో జలప్రళయం నుండి తప్పించబడ్డారు. దేవుడు ఏర్పరుచుకునిన వారు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు తప్పించబడ్డారు. కనుక దేవుడు అన్యాయస్తుడు అంటానికి ఎవరికి స్కోప్ దేవుడు అక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయము చొప్పున ప్రవర్తించేటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు తన్ను తాను న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈ రాత్రికాలం మీరు గుర్తెరుగుతున్నారా? పౌలట విశ్వాసుల విశ్వాసాన్ని చూచి దేవుని మహిమపరుస్తున్నాడట. కనుక ఆయన రాకడ లోపట సకల జనానికి, సర్వ జనాంగానికి సువార్త ప్రకటించబడాలి. ఇది ఆయన యొక్క ఆజ్ఞ. ఒక విధంగా మనం నీడ్ అనే మాట వాడకూడదు, దేవునికి అవసరమని. కానీ భాషా పరిమితి చొప్పున చెబుతున్నాను నేను. ఆయన రావాలి అనంటే సువార్త ప్రకటన సాగాలి. ప్రతి మానవునికి సువార్త సందేశం అందాలి. కడబోర మ్రోగినప్పుడు, ప్రభువారు తిరిగి వస్తున్నప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క జీవితంలో యేసయ్యను గురించి విని తీరాలి. నిర్ణయం తనకు అప్పగించబడుతోంది. యేసును అంగీకరించటమా, అంగీకరించి ఉచితంగా కృపచేత రక్షించబడటమా, విసర్జించి అగ్నిగుండం పాలవటమా అనేది ఒక మానవుడిగా తాను తీసుకోవాల్సిన నిర్ణయం. సోదరుడా, సోదరి, దేవుడు మానవునికి పరిపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కనుక యేసును అంగీకరించడానికి ముందుకు వచ్చినటువంటి వారు కృపచేత, కృపాద మహిదైశ్వర్యం చొప్పున వారు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుంటారు. ఆయన ఆ బలము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు. యేసుక్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని, యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వాస్థ్యమునందని మహిమైశ్వర్యాన్ని చూడండి. దేవుని యొక్క అపరిమితమైన శక్తి యొక్క మహాత్యాన్ని, వీటన్నింటినీ కలిపి పౌలు అంటున్నాడు బలాతిశయం. ద పవర్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క శక్తి. ఆ శక్తి అపరిమితమైన శక్తి, మహిమైశ్వర్యముతో కూడిన శక్తి, మహాత్యం కలిగినటువంటి శక్తి. ఈ శక్తి చేత యేసును దేవుడు మృతులలో నుండి లేపాడు, పునరుద్ధానుని చేశాడు. ఈ విషయాన్ని పౌలు గారు ధృవీకరిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి కామా పెట్టాడు. ఇంకా పూర్తి అవలా వచ్చినాం. ఇక్కడ పునరుద్ధానం గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. యేసు ప్రభు మరణించినప్పుడు సిలువలో 7వ మాట పలికారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను అని పెద్ద కేక వేసి ప్రాణం విడిచారు. ట్రైకాటమీ, ప్రాణము, శరీరము, ఆత్మ కలయిక మానవులు. ప్రాణము, శరీరము, ఆత్మ. అయితే ఆదాము పాపం చేయక పూర్వం ప్రాణము, శరీరము, ఆత్మ
చేత చేయబడిన వాడే. పాపము చేసిన తరువాత ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళింది. జీవము లేని స్థితి, ఇన్ఎఫెక్టివ్, నాట్ రెస్పాండింగ్ టు ద లైఫ్ ఆర్ గాడ్. ఆ స్టేజ్లోకి వెళ్ళింది. అందుకనే డైకాటమీ అయ్యాడు. ట్రైకాటమీ. జీసస్ ఇస్ ట్రైకాటమీ. యేసు ఆత్మ, శరీరము, ప్రాణములో ప్రాణము పరదేశునకు, ఆత్మ తండ్రి చెంతకు, శరీరము సమాధిలోనికి. ఈ మూడింటి యొక్క సమ్మేళనం మరలా తిరిగి తండ్రి నుండి ఆత్మ, పరదేశం నుండి ప్రాణం, భూమిలో లేదా సమాధిలో ఉన్న శరీరంలో ప్రవేశించేటట్లు జరిగినప్పుడు అక్కడ పునరుద్ధానం సంభవించింది. కనుక తండ్రి కుమారుడు యొక్క ఇరువురి యొక్క ప్రమేయం ఇందులో స్పష్టంగా ఉంది. తండ్రి లేపాడు, కుమారుడు లేచాడు. కుమారుడు లేవగలిగిన స్టేజిలో ఉన్నాడు. తండ్రి లేపగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే దేవుని యొక్క బలాతిశయం బట్టి ప్రభువును, క్రీస్తును దేవుడు మృతుల్లో నుండి లేపాడు. పునరుద్ధానము క్రైస్తవుల యొక్క నిరీక్షణ. క్రీస్తు మృతులలో నుండి లేచెను. మొదటి ఫలం ఆయనే. పునరుద్ధానంలో క్రీస్తు మొదటి ఫలం. క్రీస్తు నందు అందరం బ్రతికించబడతాం. క్రీస్తు నందున్నవారు క్రీస్తు యొక్క రాకడలో ఆయన చేతనే సజీవులుగా చేయబడతారు. కడబోర మ్రోగుతుంది. దేవుని యొక్క బోర మోగినప్పుడు నీతిమంతులైన మృతులు అక్షయులుగా లేపబడతారు. కనుక ఈ నిరీక్షణను ఎఫెసీ సంఘం గుర్తించడానికి చెబుతున్నాడు. మన్నైపోయినటువంటి మానవులను తిరిగి ఉనికిలోనికి తేగలిగిన శక్తి దేవునికి ఉంది అనేది అర్థం చేసుకోవటానికి ఈ మాటలన్నీ కూడా రాస్తున్నాడు పౌలు. ఆయన ఆ బలాతిశయం చేత, దేవునికున్న అద్భుతమైన మహిమాయుక్తమైన శక్తి చేత దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను. చూడండి, 4 విషయాలు. ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమందు మాత్రమే కాదు రాబో యుగమందును కూడా పేరు పొందిన ప్రతినామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. స్టేటస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క స్టేటస్ ఏమిటి? ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన దేవుని కుడి పార్శ్వమున దేవుని చేత కూర్చుండబెట్టుకొని బడి ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు అంటాడు, అన్ని నామముల కంటే పైనామముగా ఆయనకు అనుగ్రహించాడు. ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగేటట్లుగా దేవుడు ఆయన్ని చేశాడు అన్నాడు. క్రీస్తు యొక్క శిలువ, ఆయన తన ప్రాణాన్ని పెట్టడం ఎంత గొప్ప ఆధిక్యతకు తీసుకెళ్ళిందంటే ఆయన్ని అందరికంటే పైవానిగా, అన్నిటికంటే హెచ్చైన వానిగా ఆయన చేయబడటానికి అది కారణమైనట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, మరియు సమస్తం ఆయన పాదాల కింద ఉంచి సమస్తమునకు పైన ఆయన్ని సంఘానికి శిరస్సుగా దేవుడే నియమించెను. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ప్రకారం యేసు పని చేస్తారు. యేసు చిత్తము సంఘం నెరవేరుస్తారు. అల్టిమేట్గా గాడ్స్ విల్, దేవుని చిత్తము విశ్వాసుల జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా దేవుడు నియమించాడు. God has appointed Jesus as the head of the body, the church.
సంఘమునకు శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు నియమించాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం వాక్యం వింటున్నటువంటి నీవు నీ వ్యక్తిగత జీవితంలో యేసు నీకు శిరస్సు. నీకొచ్చిన సమస్య కొరకు యేసుకు అప్పగించు. యేసు ఆ సమస్యకు పరిష్కారం చేస్తాడు. ఆయన తన యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేత నీకు పరిష్కారాన్ని సూచించగలుగుతాడు. ఆ సంఘం ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత, ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప సంపూర్ణతలోనికి విశ్వాసులను తీసుకుని రాబోతోంది. ఇది ఎఫెసీ సంఘానికి ప్రణాళికను పౌలు గారు వర్ణిస్తూ తెలియజేస్తున్నాడు.